ఓ డీల్ పుండు మీద కారంలా మారింది. విష కౌగిలిలో నలిగిపోతున్న ప్రజలకు శాపంగా మారింది. నాడు తీసుకున్న నిర్ణయంతో జనాలు చచ్చి బతుకుతున్నారు. కనుచూపు మేరలో పచ్చదనం కానరాకుండా పోయింది. నెరవేరవలసిన వాగ్దానాలు పేపర్లకే పరిమితమయ్యాయి. పబ్లిక్ కాలుష్యం కోరల్లో చిక్కుకుపోయారు. మూగ జీవాల జాడ కనుమరుగైంది. ఆధునికం అభివృద్ధి పేరుతో మరోమారు పర్యావరణ స్ఫూర్తికి తూట్లు పొట్టేందుకు రెడీ అయ్యారు. బిజినెస్ కింగ్ అదానీ చేతుల్లోకి చేరిన సిమెంట్ ఫ్యాక్టరీపై న్యూస్ 360 స్పెషల్ ఫోకస్. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం గణేష్ పహాడ్ గ్రామంలో చాణక్య సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. దీన్ని 2002లో నిర్మించారు. ఆ తర్వాత పెన్నా సిమెంట్స్ గా పేరు మారింది. ఇటీవలే పెన్నా గ్రూప్స్ ను అదానీ గ్రూప్స్ కొనుగోలు చేసింది. ఆ క్రమంలో ఫ్యాక్టరీ కాస్త అంబుజా సిమెంట్ గా మారింది. వాస్తవానికి చాలా కాలంగా పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీని నడిపించారు. సిమెంట్ పరిశ్రమ నుండి వెలువడే దుమ్ము, ధూళి, పొగ వల్ల సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలతో చుట్టుపక్కల ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. ఇండల్లో జీవనం సాగించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అదానీ టేక్ ఓవర్ చేసిన పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ నల్గొండ జిల్లాలో ఉన్నప్పటికీ మైనింగ్ ఎఫెక్ట్ మాత్రం సూర్యాపేట జిల్లాను కూడా వదలట్లేదు. అధికంగా పాలకవీడు మండలంపై పడింది. ఏర్పాటైన సిమెంట్ పరిశ్రమ సమీపంలో పహాడ్, మహంకాళీగూడెం, గంగాభవానీపురం, రావిపహాడ్, తాండా, జాన్పహాడ్, సూర్యాపేట పరిధిలో ఉండడమే ప్రధాన కారణం. పెన్నా సిమెంట్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఫ్యాక్టరీని కొన్ని కారణాలతో 8 నెలల పాటు మూసివేశారు. అనంతరం పెన్నా గ్రూప్స్ ను అదానీ స్వాధీనం చేసుకోవడంతో అంబుజా సిమెంట్ పేరుతో ఇటీవల ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అంబుజా సిమెంట్స్ పరిశ్రమతో అధికంగా నష్టపోయేది
పాలకవీడు మండల ప్రజలే. కాలుష్యం కారణంగా జనాలు ఇళ్లల్లో ఉండే పరిస్థితి లేకపోయింది. ఇదే స్థానికులు ఆందోళనకు ప్రధాన కారణం. దుమ్ముతో పాటు బ్లాక్, బ్లూ రంగు పొగలు సమీప గ్రామాలను మరింత కలవరపెడుతున్నాయి. ఫ్యాక్టరీ నుండి వెదజల్లే పొగతో అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. జరిగే పబ్లిక్ హియరింగ్ కార్యక్రమానికి మరి అంబుజా సిమెంట్ వాళ్ళు గతంలో ఉన్నటువంటి పెన్నా సిమెంట్ని ఈరోజు అంబుజా సిమెంట్కి వాళ్ళు తీసుకోవడం జరిగింది, అదాని కంపెనీ వాళ్ళకి. మరి ఆ రోజు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ 2020లో పెన్నా సిమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల మొత్తం మా గిరిజన తండ వాళ్ళు మరి ముఖ్యంగా ఆ రోజు మీరు ఏదైతే పెట్టినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీ కూడా చేయకుండా మరి ఆ రోజు రైతులకు అక్కడ ఉన్నటువంటి రైతులకు అడ్డగోలుగా మీరు ఆ రోజు భూములు తీసుకోవడం జరిగినది. మరి ఆ రోజు రైతులకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మరి వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ఒక ఆరోగ్యం హాస్పిటల్ పరంగా కానీ ఎటువంటి ఒకటి పని కూడా చేయకుండా మీరు ఆ రోజు మీరు రాశి ఫ్యాక్టరీ పెన్నా ఫ్యాక్టరీని రన్ చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇంత జరుగుతుంటే కూడా మరి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు మరి పెన్నా సిమెంట్ మన అదాని సిమెంట్ వాళ్ళ అంబుజా వాళ్ళకి ఇవ్వడం జరిగినది. మరి రేపు గిరిగా మరి ఆ ఫ్యాక్టరీ వల్ల మేము అనేకమైనటువంటి ఇబ్బందులు పడేది మేము, ఎందుకంటే ఆ చుట్టుపక్కల గిరిజనుల తండాలో మేము చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి దానివల్ల కూడా ఏమైనా లబ్ధి చేకూర్చాలన్నా మీరు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ఏదైతే అంటున్నారో ఖచ్చితంగా మీరు మా యొక్క ఉన్నటువంటి చుట్టుపక్కల తండా వాళ్ళకి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఇవ్వాలి. మరి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కట్టేయాలి, మరి డ్రైనేజీలో మంచిగా ఉండాలి. అన్ని రకాలుగా సదుపాయాలు చేసిన వెంటనే మీరు పనులు స్టార్ట్ చేయడానికి వీలవుతుంది. రేపు మీరు వచ్చి ఏదో అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి ఇక్కడ పబ్లిక్ హీరింగ్ని తీసుకొస్తే మేము ఎక్కడ కూడా భయపడేటోళ్ళం కాదు. మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేశారో ఆ అన్ని ఇంప్లిమెంట్ అయిన తర్వాత మీరు ఫ్యాక్టరీ రన్ చేయాలి తప్ప లేని పక్షంలో మేము పబ్లిక్ హీరింగ్ని అడ్డుకుంటాం. మీరు ఎంత పోలీస్ బలగాలతో వచ్చినా కూడా మేము భయపడేది లేదు. ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది పడేది మా రైతులు, తెలంగాణ గిరిజన ప్రాంత ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా మానవతత్వ ఆలోచన చేసి ఈ అంబుజా సిమెంట్ వాళ్ళు కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అందరూ కూడా ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకునేటువంటి చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ అన్ని కుల సంఘాలతో ఇచ్చేసి ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రేపు మీకు జరగబోయే పబ్లిక్ హీరింగ్ని తప్పకుండా అడ్డుకుంటామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. రేపు 29వ తారీఖు నాడు జరిగే పబ్లిక్ హీరింగ్ కార్యక్రమానికి మరి అంబుజా సిమెంట్ వాళ్ళు గతంలో ఉన్నటువంటి పెన్నా సిమెంట్ని ఈరోజు అంబుజా సిమెంట్కి వాళ్ళు తీసుకోవడం జరిగింది, అదాని కంపెనీ వాళ్ళకి. మరి ఆ రోజు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ 2020లో పెన్నా సిమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పెన్నా సిమెంట్స్ ను కోట్లు పెట్టి కొనుగోలు చేసిన అదాని సంస్థ ఊరుకుంటుందా? అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు యాజమాన్యం రెడీ అయింది. కీలక ముడి పదార్థం కొరకు తెలంగాణ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవటం, వెంటనే గనుల విస్తరణ, సున్నపురాయి ఉత్పత్తి పెంపుపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తగిన చర్యలు ప్రారంభించింది. నవంబర్ 12న కంపెనీ ప్రాంగణంలో అభిప్రాయ సేకరణ చేపట్టేందుకు రెడీ అయినప్పటికీ కూడా వికారాబాద్ లగచర్ల ఘటనలో కలెక్టర్పై దాడి జరిగిన నేపథ్యంలో చేపట్టవలసిన పబ్లిక్ హియరింగ్ను అధికారులు వాయిదా వేశారు. అదాని గ్రూప్ కొనుగోలు చేయడం సంస్థ కోరినట్లు గనుల విస్తరణపై ఇప్పటివరకు ఎలాంటి అభిప్రాయ సేకరణ జరగలేదు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందాయి. సిమెంట్ ఫ్యాక్టరీకి ముడి సరుకు వనరులు చాలా కీలకం. గతంలో పెన్నా సిమెంట్స్కు దామరచర్ల మండలం గణేష్పాడ్ పరిధిలో 304 హెక్టార్ల భూమి, సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం
శూన్యపహాడ్ పరిధిలో 50 హెక్టార్లో మైనింగ్ లీజుకు అనుమతి ఉంది. గనులను విస్తరించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సుమారు 850 హెక్టార్ల భూమి అవసరాన్ని కంపెనీ గుర్తించింది. ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల నుంచి 1.8 మిలియన్ టన్నులకు పెంచేలా పర్యావరణ అనుమతి కోసం అదానీ యాజమాన్యం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. వాయిదా పడ్డ పబ్లిక్ హియరింగ్ కార్యక్రమాన్ని తిరిగి ఈ నెల 29న చేపట్టేందుకు ఇటు సంస్థ అటు అధికారులు ఇద్దరు రెడీ అయ్యారు. అయితే సమస్యల కారణం చూపిస్తూ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు స్థానికులు రెడీ అవుతున్నారు. ఈ పెన్నా సిమెంట్ గతంలో 2020 సంవత్సరంలో ప్రారంభమైంది. ప్రారంభం అయ్యేటప్పుడు అక్కడ గిరిజనులు ఎక్కువ ఉంటారు. ఈ గిరిజన ప్రాంతాలకు సంబంధించి వీరి భూములు తక్కువ ధరలకు కొనుగోలు చేసుకొని వారి ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి వారికి ఇప్పటివరకు ఉద్యోగాలు కల్పించని పరిస్థితి ఉంది. అంతేకాకుండా అక్కడ పొల్యూషన్ ఏదైతే అరికడతామని చెప్పేసి గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి గ్రీన్ బెల్ట్ కూడా ఏర్పాటు చేయకుండా వైద్య విద్య ఉపాధి సౌకర్యాలు కూడా స్థానిక గ్రామ పంచాయతీలకు కల్పిస్తామని గతంలో హామీ ఇవ్వడం జరిగింది. అది ఏది కూడా నెరవేర్చకుండా ఇప్పుడు మళ్ళా తిరిగి పబ్లిక్ హియరింగ్ నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి గతంలో ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నదో అదంతా కూడా నెరవేర్చేంత వరకు హియరింగ్ కండక్ట్ చేయొద్దని చెప్పేసి నేను గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గౌరవ హైకోర్టు వారు కూడా మీ పబ్లిక్ హియరింగ్కి సంబంధించి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అక్కడ వారి ముందు ప్రతిపాదించండి అని చెప్పేసి గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద గుప్పు చప్పుడు కాకుండా మొన్న జరగవలసిన 12వ తారీఖు జరగవలసిన హియరింగ్ని కూడా వాయిదా వేయడం జరిగింది. ఎటువంటి కారణాలు తెలపకుండా మరొకసారి ఈ నెల 29న నిర్వహించే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. స్థానిక పత్రికలలో ప్రకటన ఇచ్చి పబ్లిక్ హియరింగ్ని జనాలందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఫిర్యాదులు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా గుట్టు చప్పిడి కాకుండా చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మళ్ళా కూడా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మళ్ళా గౌరవ హైకోర్టుని ఆశ్రయిస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు కడారి వెంకటు, మిర్యాలగూడ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల క్రితం పెన్నా సిమెంట్ను ఏర్పాటు చేసిన క్రమంలో ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఎవరికి ఆ ప్రజలకు ఇబ్బంది లేకుండా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అవి కల్పించలేదు. నెక్స్ట్ అక్కడ పొల్యూషన్ తోటి చాలామంది ఇబ్బందులు పడుకుంటే ఎంతోమంది రైతులకు కూడా పంట పొలాలు కూడా చాలా నష్టపోయారు. వాళ్ళకు కూడా వాళ్ళకి ఉపాధి కూడా చూపించకుండా ఎలాంటి నష్టపరిహారాలు కూడా ఇవ్వకుండా చాలా వరకు నష్టపోయినారు. రైతులు కూడా, రైతాంగం కూడా, వ్యవసాయ భూములు కూడా, వాళ్ళ భూములు కూడా వాళ్ళకు దారదత్తం చేసిరు ఆ ఫ్యాక్టరీకి. ఇలాంటి క్రమంలో గత యాజమాన్యం వాళ్ళకి ఎలాంటిది న్యాయం చేయలేదు. ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా వేరే బడా కంపెనీకి ఈరోజు ఆ ఫ్యాక్టరీని అమ్మడానికి సిద్ధంగా పెట్టారు. ఈ క్రమంలోనే మరియు ప్రజాప్రాయశ్రేకరణ చేద్దామని చెప్పి మొన్న 12వ తారీఖు రోజు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అది చేయలేదు. మళ్ళీ ఈ నెల 29వ తారీఖు రోజు చేస్తున్నామని చెప్తారు. ఎందుకు వాయిదా పడుతుంది? అసలు ఏం జరుగుతుంది? ఇంకా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసుకుంటూ పోవడమే తప్ప ఈ కంపెనీలకి. రేపు వచ్చే ఈ ఫ్యాక్టరీ వాళ్ళే చేయలేదు, ఈ కంపెనీ వాళ్ళే చేయలేదు. రేపు వచ్చే కంపెనీ వాళ్ళు ఇంకా ఎన్ని విధ్వంసాలు సృష్టిస్తారో. వీళ్ళ వల్ల ఇంకా రాబోయే కాలంలో ఈ మిర్యాలగూడ ప్రాంతానికి ఇంకా ఎంత ప్రమాదం పొంచి ఉందో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ వచ్చే కంపెనీ అయినా సరే పాత యాజమాన్యం స్థానికులకి అక్కడ ఉన్న 5 గ్రామాల ప్రజలకి న్యాయం చేసిన తర్వాతనే వాళ్ళు చేయాలనుకున్న ఈ కంపెనీ అమ్మకాలకు పెట్టి, లేదనుకో వీళ్ళకి ఏదన్నా నష్టపరిహారం అన్ని విధాలు సమకూర్చిన తర్వాతనే చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వ్యాపారంలో ఫ్యాక్టరీలు నెలకొల్పడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకు విక్రయించడం మామూలే. ఈ క్రమంలోనే ఫిన్నర్ గ్రూప్ నుంచి అదానీ గ్రూప్లోకి సిమెంట్లు పరిశ్రమ చేరిందే కానీ ప్రజా జీవనంలో ఎలాంటి మార్పు లేదు. సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా మారాయి. పరిశ్రమ నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి, పొగ ప్రజలు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఊపిరితిత్తుల వ్యాధులు, కంటి సమస్యలు, అలర్జీ వంటి రోగాలతో అవస్థలు పడుతూనే ఉన్నారు. పీల్చే గాలి, తాగే నీరు ప్రమాదకర రసాయనాలతో కలుషితం కావటమే అందుకు ప్రధాన కారణం. ఇక పచ్చని పంట పొలాలు సైతం కాలవిహీనంగా తయారయ్యాయి. పెట్టుబడి, లాభాలు ఈ రెండు అదానీ యాజమాన్యానికి బాగానే ఉన్నా నష్టాలు, కష్టాలు అనుభవిస్తున్నది మాత్రం చుట్టుపక్కల గ్రామాల ప్రజలే.
ప్రతిరోజు పరిశ్రమ నుంచి వెలువడే పొగ కారణంగా గాలిలో ఉన్న ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతున్నాయి అని సిఎస్ఆర్ కింద బాధిత గ్రామాలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేందని స్థానికులు వాదన తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు మొరపెట్టుకున్నా ఎలాంటి పురోగతి లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీని గ్రూప్ ఆఫ్ అదాని కంపెనీకి అప్పజెప్పే బాధ్యతల సమక్షంలో దాన్ని హియరింగ్ నిర్వహించాల్సినటువంటి సందర్భంలో మొన్న జరిగినటువంటి 12వ తారీఖు నాడు నిర్వహించాల్సినటువంటి హియరింగు అది తాత్కాలిక అనివార్య కారణాల వలన వాయిదా వేయడం జరిగింది అధికారులు. అదేవిధంగా రేపు 29వ తారీఖు నాడు ఈ యొక్క హియరింగ్ని మరలా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి తరుణంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలకే కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకే కానీ పూర్తి స్థాయిలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించవలసిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఏదే పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించిన యాజమాన్యం ఉందో అది పూర్తి స్థాయిలో అక్కడ గ్లీనరీ ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా గ్రామాలలో మౌలిక వసతులు కల్పిస్తామని, నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉండే అవన్నీ కూడా కాలరాసినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇది ఇలా ఉండగానే మరియు అదాని గ్రూప్ ఆఫ్ సంస్థకి ఈ రోజున అప్పజెప్పేటువంటి పరిస్థితులలో ఈ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత పైన దృష్టి కేంద్రీకరించి స్థానికులకి పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గతంలో కూడా ఈ యొక్క ఉద్యోగాలు కల్పించట్లేరని చెప్పేసి స్థానిక గ్రామస్తులు కూడా కొంతమంది హైకోర్టులో పిల్లి చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, అదేవిధంగా గ్రామాలలో పొల్యూషన్ ఉన్నటువంటి పరిస్థితిని కూడా తక్కువ చేయడానికి గ్లీనర్ ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తుందో మనందరికీ తెలుసు. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత గ్రామాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఫ్యాక్టరీ నిర్మాణ బాధ్యతలే కానీ ఫ్యాక్టరీ నిర్వహణ వ్యవహారం కానీ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయేటట్టు రాబోయేటువంటి ఏదైతే యాజమాన్యం ఉందో వారు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటేనే దీనిపైన ప్రజలందరూ సామూహికంగా దీనికి సమాధానం చెప్తూ స్వాగతించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తక్షణమే ఆ వైపున అధికారులే కానీ ప్రభుత్వమే కానీ యాజమాన్యం కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న జనాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అబుజా సిమెంట్స్ పరిశ్రమ ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ఆపాలంటూ సామాజిక కార్యకర్తలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పోలీసుల బూట్ల చప్పుడు తప్పదా? ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి స్టెప్పులు పడనున్నాయనేదే ప్రజెంట్ హాట్ టాపిక్గా మారింది. పరిశ్రమల అభివృద్ధి జరగాలి. అదేవిధంగా ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో కీలకం. బలిపీఠ వేదికగా పర్యావరణం కాకూడదు. సమర్థతతో ఫ్యాక్టరీలు నిర్వహిస్తే గ్రామాలు సుస్థిరంగా ఉంటాయి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటారో లేదా రొటీన్ అంటూ వదిలేస్తారో తెలియాలంటే నవంబర్ 29 వరకు వేచి చూడాల్సిందే.